నమస్కారం. మహాశివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి రెండు విషయాలు. ఒకటి ఉపవాసం, రెండు జాగరణ. రోజంతా ఏవీ తినకుండా ఉండటం, రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉండటం కేవలం దేవుడిపై భక్తిని నిరూపించుకోడానికేనా? అస్సలు కాదు. మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఈ ఆచారాల వెనక మనం ఊహించని ఒక అద్భుతమైన హ్యూమన్ బయోహ్యాకింగ్ సిస్టమ్ ఉంది. అవును, శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయడం వెనక ఖచ్చితమైన శాస్త్రీయ కారణాలున్నాయి. అవేంటో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఉపవాసం గురించి మాట్లాడుకుందాం. ఆధునిక సైన్స్ ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పేరుతో చెబుతున్న విషయాన్ని మన ఆయుర్వేదం వేల ఏళ్ల క్రితమే చెప్పింది. సాధారణంగా మన శరీరంలోని శక్తిలో ఎక్కువ భాగం, సుమారు 60% నుండి 70% శక్తి మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి, అంటే జీర్ణక్రియకే సరిపోతుంది. కానీ శివరాత్రి రోజు మనం ఉపవాసం ఉన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థకు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. మరప్పుడు శరీరంలో ఉన్న శక్తంతా ఏమవుతుంది? జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరికినప్పుడు శరీరం తనను తాను రిపేర్ చేసుకునే పనిలో పడుతుంది. దీన్నే సైన్స్ పరిభాషలో ఆటోఫజీ అంటారు. అంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, పనికిరాని కణాలను, డెడ్ సెల్స్ను శరీరం వాటంతటవే క్లీన్ చేసుకుంటుంది. దీనివల్ల బాడీ మొత్తం డీటాక్స్ అవుతుంది. అంతేకాదు, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. గట్ బ్రెయిన్ కనెక్షన్ ప్రకారం జీర్ణ వ్యవస్థ శాంతించినప్పుడు మనస్సులోని ఆలోచనలు తగ్గి అద్భుతమైన ఏకాగ్రత, ఫోకస్ వస్తుంది. అందుకే ఉపవాసమున్నప్పుడు ధ్యానం చేస్తే చాలా త్వరగా కుదురుతుంది. ఇక రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది జాగరణ. రాత్రంతా ఎందుకు నిద్రపోకూడదు? నిద్రపోకుండా టీవీ చూస్తూనో, ఫోన్ చూస్తూనో కూర్చుంటే అది జాగరణ అవుతుందా? అసలు సైన్స్ ఏంటంటే, మహాశివరాత్రి రోజు రాత్రి భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో, అంటే నర్దర్న్ హెమిస్ఫియర్లో ఒక ప్రత్యేకమైన భౌగోళిక మార్పు జరుగుతుంది. ఈ రోజున భూమి మీద ఉండే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల మనుషుల శరీరంలో ఒక సహజమైన శక్తి ఊర్ధ్వముఖంగా, అంటే పైవైపుకి ప్రయాణిస్తుంది. ఈ సహజమైన శక్తి ప్రవాహాన్ని మనం అందుకోవాలి అంటే మన వెన్నెముక నిటారుగా ఉండాలి. ఒకవేళ మనం పడుకుంటే ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అందుకే శివరాత్రి రాత్రంతా వెన్నెముకను నిటారుగా ఉంచి, అంటే సిట్టింగ్ విత్ అన్ ఎరెక్ట్ స్పైన్, కూర్చోవాలి అని చెబుతారు. అలా నిటారుగా కూర్చొని మెలకువగా ఉండటాన్నే అసలైన జాగరణ అంటారు. మన వెన్నెముక గుండా ప్రవహించే ఈ శక్తి మన నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. నిద్రపోకుండా ధ్యానంలో కూర్చోవడం వల్ల మనలోని మెలటోనిన్ మరియు ఇతర హార్మోన్ల సమతుల్యత జరిగి మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. చూశారు కదా, శివరాత్రి ఉపవాసం మన శరీరాన్ని శుద్ధి చేస్తే, నిటారుగా కూర్చుని చేసే జాగరణ మన మనస్సును, నాడీ వ్యవస్థను జాగృతం చేస్తుంది. భక్తి అనేది మనసుకు సంబంధించినది అయితే, ఆ భక్తికి సైన్స్ను జోడించి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడే అద్భుతమైన పండుగ ఈ మహాశివరాత్రి. ఈసారి శివరాత్రికి కేవలం ఆకలిని ఆపుకోవడం కోసమో, నిద్రను ఆపుకోవడం కోసమో కాకుండా, మీ శరీరంలో జరిగే ఈ అద్భుతమైన మార్పును గమనిస్తూ పండుగను జరుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.